ఆంధ్రప్రదేశ్ ఈ స్పోర్టుని ఈ విధంగా ఎంకరేజ్ చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా అమరావతి మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు హ్యాపెనింగ్ ప్లేస్. త్వరలో అమరావతి మనకు సాకారం కాబోతుంది. ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తుంటారు, మనము ఒలింపిక్స్ గేమ్స్ మనము హోస్ట్ చేసే స్థాయికి ఎదగాలని. సో అందులో భాగంగా ఇటువంటి స్పోర్ట్స్ మన యువతలో కొంత ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వీరు దేశ విదేశాల్లో తమ సత్తా చాటేదానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ అమరావతిలో జరిగే ఒలింపిక్స్లో ఈ స్పోర్ట్లో మన ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంలో మనం రాష్ట్రం నలుమూల నుంచి రోజు ఇక్కడికి యువత రావడం, ఈ స్పోర్ట్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. అంతేకాకుండా సంపూర్ణ వ్యక్తిత్వానికి ఇటువంటి క్రీడలు దోహదపడతాయి. ముఖ్యంగా ఇందులో మనకు 5 గేమ్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా హార్స్ రైడింగ్ ఉంది. హార్స్ రైడింగ్ స్కిల్తో కూడిన గేమ్. అదేవిధంగా షూటింగ్ ఉంది, లేజర్ షూటింగ్ ఉంది, అది కూడా స్కిల్తో కూడిన గేమ్. తర్వాత క్రాస్ కంట్రీ రన్ ఉంది. అందులో కొంత మీకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది దాంట్లో మనకు అవసరం. అదేవిధంగా స్విమ్మింగ్ అనేది కూడా ఫిజికల్ ఫిట్నెస్ అవసరం ఉన్న గేమ్. తర్వాత ఫెన్సింగ్ కూడా మళ్ళీ ఒక కరేజ్ ఉండాలి, అదేవిధంగా స్కిల్ ఉండాలి. సో ఈ విధంగా ఈ 5 గేమ్స్ ఏదైతే ఉన్నాయో, 5 స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ కాంబో ఆఫ్ దిస్ 5 స్పోర్ట్స్ ఒక మోడర్న్ పెంటథ్లాన్గా అవతరించి ఈరోజు ఒలింపిక్స్లో కూడా ఈ క్రీడ నడుస్తూ ఉంది. సో ఇందులో కాంబినేషన్ ఆఫ్ కరేజ్, ఫిట్నెస్, అదేవిధంగా స్కిల్, ఈ 3 కూడా ఒక సంపూర్ణ వ్యక్తిత్వానికి దోహదపడతాయి. సో ఇటువంటి గేమ్స్లో యువత పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ఈ అద్భుతమైన కార్యక్రమం 2015 నుంచి నిర్వహిస్తున్న ఈ మోడర్న్ పెంటథ్లాన్ అసోసియేషన్ ఆఫ్ ఏపీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయి పోటీలు, జాతీయ స్థాయి పోటీలు, అంతర్జాతీయ పోటీలు హాజరవుతూ మన క్రీడాకారులు ముందుకు తీసుకెళ్తున్నాము. మా గోల్ ఒకటి, అమరావతి టు ఒలింపిక్స్. అమరావతి నుంచి మన భారతదేశ పతాకాన్ని ఒలింపిక్స్లో ఆవిష్కరించాలని చెప్పి మేము 10 సంవత్సరాలుగా కష్టపడుతున్నాము. ఈ 9th ట్రయాథిల్, 2nd టెట్రాథలాన్ ఈ ఈవెంట్లను ఈ 2 రోజులుగా నిర్వహిస్తున్నాము. ఇది చాలా ఎండ్యూరెన్స్ గల ఈవెంటు, మల్టీ స్పోర్ట్స్ ఈవెంటు. 4 స్పోర్ట్స్ మిళితమై ఉంటుంది. 4 కూడా ఒలింపిక్స్లో ఉండే స్పోర్ట్స్ని మోడర్న్ పెంటాథ్లాన్ కింద జాయిన్ చేసి 100 సంవత్సరాల క్రితమే దీన్ని ఇంట్రడ్యూస్ చేసి అఫిషియల్గా లండన్ ఒలింపిక్స్ నుంచి మెడల్స్ బహుకరిస్తున్నారు. కాబట్టి మన క్రీడాకారులు కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది నగదు పురస్కారాలను అందుకున్నారు. అలాగే గోవా జాతీయ క్రీడల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ని ముందు నిలిపడానికి పథకాలు సాధించారు. నెక్స్ట్ జరగబోయే మేఘాలయ జాతీయ క్రీడల్లో కూడా మన క్రీడాకారులు ముందుండడానికి మేము కృషి చేస్తున్నాము. మేము ఖేలో ఇండియా సెంటర్ని ఈ సందర్భంగా అప్లికేషన్ పెట్టుకున్నాము. అది కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఖేలో ఇండియా సెంటర్ కానీ వచ్చిందంటే మన క్రీడాకారులు ఇంకొంచెం నైపుణ్యాన్ని పెంచుకొని మంచి ప్రతిభను చూపడానికి దోహదపడుతుందని తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణ, స్టేట్ మోడర్న్ పెంటాథ్లాన్ ఆర్గనైజ్ సెక్రటరీ.